హాయ్ స్టూడెంట్స్, మళ్ళీ ఈ బుక్లోంచి ఇంకొక మంచి పాయింట్, మీలోని చాణక్య బై రాధాకృష్ణన్ పిళ్ళై. ఇంకొక మంచి పాయింట్ తీసుకుంటున్నాను ఈరోజు. ఇది మీకు షేర్ చేద్దాం అనిపించింది. ఇది ఏంటి అంటే, బలం అంటే ఏమిటో అర్థం చేసుకున్నాను. ఓకే, అది మన పక్కన ఎవరు ఉన్నారు, ఏమి ఉన్నది అనేది కాక, ఆ ఉన్నదానిని ఎలా ఉపయోగించుకున్నాము అనేది కీలకం. సో మరి ఈ బలాన్ని అంటే, బలం అంటే ఎప్పుడు మనకి ఏమేమున్నాయి, మన దగ్గర ఏమున్నది, ఎవరెవరు ఉన్నారు మన వైపు, మనకు సపోర్టర్స్ ఎవరు అనేది మాత్రమే కాదు. సో మనకి ఏది బలము అంటే, ఉన్నదాన్ని మనకున్న అది నాలెడ్జే కానివ్వండి, టాలెంటే కానివ్వండి, లేకపోతే సబ్జెక్ట్ అవ్వనివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి. నీకు ఒక ఆటలాడే లక్షణం ఉంది, సో అది నీ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఎలా యూస్ చేసుకున్నావు, నీ స్ట్రెంగ్త్ నువ్వు ఐడెంటిఫై చేసావా లేదా, ఫస్ట్ నువ్వు ఐడెంటిఫై చేసుకున్న దాన్ని నువ్వు ఎలా యూస్ చేసుకున్నావు, ఇది చాలా ముఖ్యము అని చెప్పారు. ఓకే, సో దాన్నే మనం ఇక్కడ బలము అన్నాం. బలము ఈజ్ నథింగ్ బట్ స్ట్రెంగ్త్. సో స్ట్రెంగ్త్ని ఎలా, మనకున్న స్ట్రెంగ్త్ని మనం ఎలా యూస్ చేసుకున్నాం, మరి ఇది ఎలా యూస్ చేసుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి, స్ట్రెంగ్త్ అనేది ఎలా డెవలప్ చేసుకోవాలి అని ఇక్కడ ఈ బుక్లో చిన్న పిల్లవాడు వాళ్ళ తాతగారిని క్వశ్చన్ వేస్తే అప్పుడు ఆ తాతగారి సమాధానం ఏంటి అంటే, సో బలాన్ని పెంపొందించుకోవటానికి వ్యూహాత్మక ఆలోచన అనేది ముఖ్యము. వ్యూహాత్మక ఆలోచన అంటే ఏంటి? స్ట్రాటజిక్ థింకింగ్. మన భాషలో మనం ఏమని చెప్పుకుంటున్నాం, దాన్ని స్ట్రాటజిక్ థింకింగ్ అని చెప్పుకుంటున్నాం. సో నీ యొక్క స్ట్రెంగ్త్ని నువ్వు డెవలప్ చేసుకోవాలి అంటే యూ థింక్ స్ట్రాటజికల్లీ. ఓకే, వివరంగా ఒక వ్యూహాత్మకంగా ఆలోచించు. అండ్ నువ్వు ఆలోచించిన విధానము, వ్యూహాత్మక ఆలోచన అనేది ఎలా పెంపొందించుకోవాలి అంటే, స్ట్రాటజికల్ థింకింగ్ అనేది ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే, అగైన్ ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ ప్లేయింగ్ గేమ్స్తో డెవలప్ చేసుకోవాలి. మరి గేమ్స్ అంటే ఏదో వచ్చామా, ఆడామా, పోయామా అన్నట్టు కాదు. ఎదర్ యూ మే బి విన్ ఆర్ యూ మే గెట్ లాస్. విన్ అవ్వచ్చు, లూజ్ అవ్వచ్చు, నష్టం ఏమీ లేదు. విన్ అయిన వాడు ఒక విధమైన నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే, లాస్ అయిన వాడు ఇంకొక పరంగా నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటాడు. బట్ రెండూ కూడా ముఖ్యమైనవే అని చెప్పటం జరిగింది. ఓకే, సో ఈ బుక్ అమ్మ ఎక్కువ అర్థశాస్త్రము, చాణక్యుడు రాసిన అర్థశాస్త్రాన్ని బేస్గా తీసుకొని రాసిన బుక్. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా చాణక్యుడి ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే దృక్పథాన్ని మనకు వ్యక్తపరుస్తున్నాయి. నాకు చాలా నచ్చినాయి కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. సో ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇంకా ఏమైనా బుక్స్ మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.